ఇంత చక్కగా డిసిప్లిన్గా మరి ఏర్పాటు చేసినటువంటి బిగ్ అచీవ్మెంట్ లీడర్స్ అందరికీ కూడా ప్రత్యేక పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను సార్. సో ఈ ప్లాన్ అయితే అసలు నేను వినలేదు. ఒక్కసారి మా ఇంటికి వచ్చి ఒక చిన్న పిల్లాడు చైతన్య పిల్లాడు వచ్చి నాతో చెప్తే ఈ కుర్రాడు ఎలాగే చెప్తాడులే అని చెప్పేసి నేను ఒక్క రోజులోనే అసలు నెగ్లెక్ట్ చేసేసాను. ఒకసారి సత్యబాబు గారి ఇంటికి వచ్చి, సార్ మీకు ప్లాన్ వద్దు ఏమి చెప్పండి, కానీ మీరు రాజమండ్రిలో జరిగే బూట్ క్యాంప్ ఒక్కసారి మీరు అటెండ్ అవ్వండి. అక్కడ మీకు సబ్జెక్టు ఏంటి, అసలు ఎలాగా ఎంతమంది ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎదిగేటువంటి వ్యక్తులు వస్తారని చెప్పేసి క్లియర్గా ఆయన రెండు విషయాన్ని చెప్పడం జరిగింది. బూట్ క్యాంప్ వచ్చాను, విన్నాను, వెళ్ళాను. సో సత్యబాబు గారి దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చింది. అప్పటికి కూడా నేను ఆయన నెంబర్ ఫీడ్ చేసుకోలేదు. నేను హలో అన్నాను. సార్ నేను సత్యబాబు గారు అని చెప్పేశారు అన్నారు ఆయన. సార్ ఎవరు సత్యబాబు గారు అని చెప్పేసి అన్నాను. సో సార్ ఇలా నేను వెస్టేజ్ సత్యబాబు గారు సార్ నమస్తే సార్ చెప్పండి సార్ అన్నాను. కోటిబాబు గారు ఏమీ లేదు, బూట్ క్యాంప్ మనకి 23 జరిగింది అనుకుంటున్నాను, 20-21 జరిగింది. నాకు ఆయన ఏం చెప్పారంటే ఈ మంత్ ఎండింగ్ 8 డేసే ఉంది, ఈ 8 డేస్లో 4500 కానీ మీరు కష్టపడి ఈ పాయింట్స్ అనేవి అచీవ్మెంట్ చేసుకుంటే మీరు బ్రాంచ్ డైరెక్టర్ అవుతారు అని చెప్పేసి ఒక మాట అన్నారు ఆయన. సో నాకు అప్పటి వరకు కూడా ఈ పీవీ అంటే ఏమి తెలియదు, పాయింట్ వాల్యూ అని, లేదంటే బ్రాంచ్ డైరెక్టర్స్ అని, తర్వాత సిల్వర్ అని, తర్వాత ఈ గోల్డ్ అని, ఈ అచీవ్మెంట్స్ అన్ని కూడా నాకు తెలియదు. ఒకటే మీరు బ్రాంచ్ అవ్వాలి, దానికి తగ్గ ఒక 2-3 విషయాలు అంటే 2-3 పాయింట్స్ ఆయన చెప్పారు. దాని ద్వారా నాయుడు గారిని నేను హెల్ప్ లైన్గా నేను తీసుకున్నాను. సో నేను ఒక గవర్నమెంట్ టీచర్గా నేను వర్క్ చేస్తున్నానండి నర్సీపట్నం పక్కన. సో ఈరోజు మాకు యాక్చువల్లీ ఎగ్జామ్స్ అవుతున్నాయి, కానీ ఇలాంటి ఇంత పెద్ద వ్యక్తులు ముందల ఒక కుటుంబంతో వెళ్ళి మీ అందరి సమక్షంన ఇటువంటి ఒక సన్మానం అనేది జరిపించుకోవాలనేటువంటి ఒక తాపత్రయంతో ఇద్దరు భార్య భర్తలను కూడా సెలవు పెట్టి ఈరోజు రాజమండ్రి ఈ పెద్దల సమక్షంలో ఈ వేదిక జరుగుతుంటే నిజంగా చాలా 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 హ్యాపీగా ఉంటుందండి. ఎందుకంటేనంటే నా 8 డేస్లోనే 14,554 రూపాయలు నా అకౌంట్లో చూసుకునేసరికి 8 డేస్లోనే ఇంత వెస్టేజ్ యొక్క కంపెనీ ద్వారా ఎంత అమౌంట్ వస్తుందా అంటే దీనికి ఒక 6 months 1 year కష్టపడితే అట్లీస్ట్ నాకున్నటువంటి నాలెడ్జ్కి 5 lakhs ఈజీగా నేను సంపాదించగలుగుతానేటువంటి ఒక ఆత్మవిశ్వాసం అయితే నాలో బలంగా ఏర్పడిందండి. సో ఇంతవరకు నేను నెగ్లెక్ట్ చేసినటువంటి టైం అంతా కూడా తెలుసుకొని ఇప్పుడు ఎవ్రీ మినిట్ వేస్టేజ్ కోసం పని చేయడానికి సిద్ధంగా ఉన్నానండి. అలాగే మా ఫ్రెండ్స్ చాలా మంది అనారోగ్యాలతో బాధపడుతున్నారు. వాళ్ళకి మన ప్రొడక్ట్ వెస్టేజ్ కంపెనీలో ఉన్నటువంటి ప్రొడక్ట్ వాడడం వలన ఎటువంటి రోగాలైనా కూడా న్యాయం అవుతున్నాయి అనేటువంటి బల్ల గుర్తి చెప్పి మరి ఇప్పుడు ఐడి కార్డు వేసుకుంటున్నాను సార్. అది వాళ్ళకి నిజంగా ప్రొడక్ట్ ఇస్తూ ఐడీస్ని తీసుకుంటున్నాను. ఆ రకంగా ఇప్పుడు ఆల్రెడీ ఒక 9 ఐడీలు రెడీగా ఉన్నాయి, కానీ టైం లేక వేయలేని పరిస్థితుల్లో కూడా అంత బిజీగా అయి ఉన్నాను. కాబట్టి సో గవర్నమెంట్ జాబ్ కన్నా బెటర్గా ఇక్కడ ఇన్కమ్ తీసుకోవచ్చు అనేది క్లియర్గా నాకు అర్థమవుతుంది. నేను 23 సంవత్సరాలు గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉండి కూడా 85,000 మాత్రమే తీసుకుంటున్నాను. కానీ ఇక్కడ అన్లిమిటెడ్. మనం కష్టపడితే మనం సబ్జెక్ట్ కానీ క్లియర్గా
ఎదుటి వాళ్ళని మన వాళ్ళందరినీ చెప్పగలిగితే ఇక్కడ డబ్బుతో పాటు ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ అని క్లియర్గా మా వాళ్ళకి అందరికీ చెప్తూ మన విష్ణోజ్లో తీసుకురావడం జరుగుతుందండి. ఇంతటి ఈ అవకాశాన్ని, చక్కటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి పెద్దలకు, అలాగే నాకు వెనకాల సార్ మీరు ఇంత ఫాస్ట్గా చేస్తే ఫాస్ట్ ట్రాక్ డైరెక్టర్ అవుతారని, బ్రాంచ్ డైరెక్టర్ అవుతారని చెప్పేసి మరి ఒక సూచన ఇచ్చినటువంటి సత్యబాబు గారికి, మీకందరికీ మా కుటుంబం తరఫున పాదాభివందనాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్.